సో రామాయణ ట్రైలర్ లో చాలా మందికి ఉన్న కంప్లైంట్ ఏంటంటే రామాయణ ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ అంత డివైన్ లుక్ రావట్లేదు, అవి చూడడానికి సీరియల్ లాంటి లుక్ వస్తుంది అని కంప్లైంట్ చేస్తున్నారు అనమాట. సో ఈరోజు ఆ ప్రాబ్లమ్ ని మనం ఫిక్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రేమ్ తీసుకుందాం. వన్ ఆఫ్ ది ఐకానిక్ షాట్ ఆఫ్ శ్రీరామ. ఇది చూస్తే కొంచెం ప్లెయిన్ గా డల్ గా అనిపిస్తుంది కదా. సో నేను ఏం చేశానంటే ChatGPT లోకి వెళ్ళి డైరెక్ట్ గా ఈ ఇమేజ్ ని అప్లోడ్ చేసి ఎన్హాన్స్ ద కలర్ రేషియో బై యూజింగ్ 60-30-10 కలర్ రూల్ అని టైప్ చేసి అప్లోడ్ చేసాను అనమాట. జస్ట్ కంపేర్ చేసుకోండి, లైక్ దిస్ ఇస్ ద బిఫోర్, దిస్ ఇస్ ఆఫ్టర్. ఒక్కసారి మీరు కంపేర్ చేసుకోండి, మీకే క్లారిటీ వస్తుంది అసలు ట్రైలర్ లో ఆ డివైన్ లుక్ ఎందుకు రావట్లేదు. నేను చూసాను, అయితే మీరు జస్ట్ కంపేర్ చేసుకోండి. లైక్ ఇగో దిస్ ఇస్ బిఫోర్ అండ్ దిస్ ఇస్ ఆఫ్టర్, దిస్ ఇస్ బిఫోర్ అండ్ దిస్ ఇస్ ఆఫ్టర్, దిస్ ఇస్ బిఫోర్ అండ్ దిస్ ఇస్ ఆఫ్టర్. నాకు నచ్చని కొన్ని ఫ్రేమ్స్ ని తీసుకెళ్లి నేను ChatGPTకి ఇచ్చి ఇలా జనరేట్ చేసి చెప్పాను అనమాట. సో ఈ కలర్ గ్రేడింగ్ ఎలా అనిపించింది? మీరు ఎప్పుడైనా ఒక వీడియోని గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరైనా కంటెంట్ క్రియేటర్స్ అయితే 60-30-10 కలర్ రేషియో వాడండి మీ వీడియోలో. మీ వీడియోస్ అనేవి బాగా వైబ్రెంట్ గా, మరి మీ వీడియోస్ మంచి ఆస్థెటిక్ గా అండ్ డివైన్ లుక్ లో కనిపిస్తాయి అనమాట. రామాయణ ట్రైలర్ లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే కలర్ గ్రేడింగ్ అనమాట. ఫ్రేమ్ కి మధ్యలో మనకి ఒక ఫ్రేమ్ లో మనకి డివైన్ ఎనర్జీతో ఫ్రేమ్ కనిపిస్తే, ఇంకొక ఫ్రేమ్ లో మనకి సీరియల్ లాంటి కలర్ గ్రేడింగ్ అంటే కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ ఈ వీడియో అనిపించింది వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జనరేట్ చేసిన ఇమేజెస్ కి 1 నుంచి 10 మధ్యలో రేటింగ్ ఇవ్వండి. చూద్దాం ఇవి ఎంత బాగున్నాయో, అసలు బాగాలేవా, నాకు కూడా ఐడియా వస్తుంది.